నమస్కారం. ఆదివారం నాడు పుట్టిన వారి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి? వారు శుభ ఫలితాలు పొందాలంటే చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏమిటి? వీటి గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవి ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త కేవీఆర్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఆదివారం నాడు పుడితే వారి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి? ముందుగా పురుషుల మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః. వక్రతుండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజః. షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. యజ్ఞే చ విధిమార్థాండ చంద్రోపేంద్రవందిత. నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే. నిషుసీద గణపతే గణేశ త్వామాహుర్విప్రథమం కవీనా. న హృదే త్వత్క్రియతే కించనారే మహామర్కం మకవం చిత్రమర్చ. మహాదేవ చరణౌ మనసా స్మరామి. మహాదేవ చరణౌ శిరసా నమామి. ఆదివారం నాడు పుట్టిన వారి యొక్క మనస్తత్వం, ముందుగా పురుషుల యొక్క మనస్తత్వం. ఈ ఆదివారం భానోభాస్కర మార్తాండ చండరశ్మి దివాకర దేహిమే ఆయురారోగ్యం. అంటే ఆదివారం నాడు ముఖ్యంగా మనం మొట్టమొదట పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఎందుకు అంటే వారాలలో ఆదివారానికి అత్యంత విశేషమైనది. ఎందుకంటే ఈ వారాన్ని రవివారము అంటాం, సంస్కృతంలో భానువారము అంటాం, తెలుగు ఆది అంటే మనకు వారాలలో ప్రారంభమైనటువంటి రోజు. ఆరోగ్య కారకత్వానికి కావలసినది కూడా రవివారమే. ఇక ఈ యొక్క ఆదివారం రోజు పుట్టినటువంటి పురుషులు తమ కుటుంబం కొరకు ఎంత కష్టమైనా పడతారు. వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ముఖంలో కావచ్చు, భార్యా పిల్లల యొక్క ముఖంలో కావచ్చు, వాళ్ళు పని చేస్తున్నటువంటి యాజమాన్యం కొరకైనా వారి సంతోషం కొరకు వారు ఎంతలా కష్టపడతారంటే, సహజంగా మనకు ఉద్యోగాలన్నీ కూడా 5:30-6 గంటలకు పూర్తవుతుంటాయి. కానీ వీరు ఆదివారం కూడా గొప్పతనం ఏంటంటే, ఆదివారం నాడు పుట్టిన వారి గొప్పతనము సహజంగా మిగతా వారాలు రేపటి గురించి ఆలోచిస్తారో పక్కన పెట్టండి. ఆదివారం నాడు పుట్టిన వారు కావాలంటే మీరు అందరూ కూడా వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. రేపటి రోజు నేనేం చేయాలి, రేపు నా యొక్క ఉద్యోగ స్థలంలో నా యొక్క పని విధానం ఏంటి అని ఆలోచన చేస్తాను సాయంత్రం. అది గొప్పతనం ఆదివారం రోజు. ఎంత కష్టమైనా సరే, రేపటి పెండింగ్ వర్క్ ఏదన్నా ఉన్నా కూడా వాటిని పూర్తి చేయడానికి ఆదివారం వరకు ఎంత కష్టమైనా కూడా భరిస్తుంటారు. వీరు చదువులో మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. చదువులో అసలు ఏకసంతాగ్రాహి అవుతేనేమో పూర్తిగా విరుద్ధంగా అసలు చదవని వాడైతారు. చదవడం మొదలు పెడితే ఆదివారం పుట్టిన వారు ఏకసంతాగ్రాహి. వీరు ఆర్ట్స్ రంగాలలో ముఖ్యంగా ఇక్కడ పుట్టినటువంటి పురుషులు కళాత్మకమైన రంగంలో, అంటే ఏదైనా ఒక డిజైనర్ కానీ, ఒక నైపుణ్యతలో కానీ, ఒక గొప్పతనం కానీ, ఒక క్రియేటివిటీ రంగంలో వీరికి గొప్ప మేధస్సు ఉంటుంది. అలాగే వీరు ఎంత కష్టపడితే అంత విజయం వీరిని వరిస్తుంటుంది. అంటే మిగతా వారాల వరకు రావా అన్నది కాదు, ఆదివారం నాడు పుడితే మనకు ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటిహారి హిరణ్మయ వపుర్ధుత శంఖ చక్ర. సహజంగా మనం జాతక పరిశీలన చేస్తే ఒక మాటమ్మా, అక్కడ మానాటి జ్యోతిష్యులందరూ ఏం చేస్తారంటే మొట్టమొదటిగా రవి ఎక్కడున్నాడో చూస్తారు. ఎందుకంటే రవి ఆరోగ్య కారకత్వం, రవి వాక్కు కారకత్వం. ఆదివారం నాడు పుట్టినప్పుడు జాతకం మనం ఓపెన్ చేసి మనం ఒకసారి ఉదాహరణ ఒక 17, 19 ఏదో ఒక డేట్ తీసుకున్నాం అనుకున్నా,
ఆ రోజు ఏ వారం అయింది అని చూస్తాం. జాతకులు మాలాంటి వాళ్ళందరూ మొట్టమొదటి చేసిందంటే వారం కూడా గమనిస్తాం. ఆ వారం గమనించినప్పుడు వారంలో ఉండేటువంటి రవిని కూడా గమనిస్తాం. రవి కనుక గ్రహరాటు రవి కదా, ఎందుకంటే మనకు సూర్యోదయం అవుతుంది రవి వల్లనే. ఆదివారం నాడు కూడా వీళ్ళు వెలుగులోకి వస్తారు. గొప్ప గొప్ప నైపుణ్యత, ఒక మంచి సినిమాకి అవార్డు వస్తుంది అంటే అందులో వీరి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆదివారం వారి పాత్ర విశేషంగా ఉంటుంది. అంటే వీరికి అంతటి కళా, ఒక మంచి సినిమా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక మంచి సెట్ వేస్తారు. మీరు బాగా గమనించుకోవచ్చు. మీరు కావాలంటే నేను చెప్పి అమ్మవారి ఉపాసన తర్వాత మీరు దాన్ని నిర్ణయం కూడా తీసుకోవచ్చు. వారు ఒక మంచి కళాత్మకంగా ఒక ఆర్ట్ వేస్తున్నారు, లేదంటే ఒక మంచి డిజైన్ చేస్తున్నారు, ఒక కొత్త ఆలోచన వస్తుంది, లేదు ప్రభుత్వాల విషయానికి వస్తే ఒక కొత్త పథకాలు వస్తున్నాయి అంటే అందులో ఆదివారం ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే ఆదివారం నాడు పుట్టిన వారిలో కూడా ఐఏఎస్ ఐపీఎస్ రంగాల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. అలాగే జాతక పరిశీలన చేస్తున్నప్పుడు రవి ఎక్కడున్నాడు మొట్టమొదటిగా చూస్తాం. ఈ రవి గనక గ్రహరాట అయ్యుండి ఇంకా ఒక గొప్ప సుకృతం అంటే ఏంటమ్మా, ఆదివారం రోజు కనుక సింహలగ్నంలో రవి ఉచ్చ స్థితిలో ఉంటే దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ తాను ఎంచుకున్న రంగాన్ని మంచి లీడ్ చేస్తాడు. అంత గొప్ప శక్తి ఆదివారం నాడు పుట్టిన వారికి ఉంటుంది. అయితే వీరికి కొన్ని జయాలు ఉంటాయి, కొన్ని అపజయాలు కూడా ఉంటాయి. మనము అచ్చం జయాలు మాట్లాడుకుని మన అపజయాలు ఎవరు మాట్లాడుకోవాలంటే కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఎందుకు, వీరు ఎదుగుతున్నప్పుడు కాళ్ళు పట్టుకొని లాగే వాళ్ళు ఉంటారు. వీరి పేరుని పాడు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఒక మంచి అందమైన భవంతి నిర్మించుకుంటారు, కళలో కావచ్చు బయట. వీళ్ళని సాధించే గొప్ప శక్తి వీరికి ఉంటుంది. వాటిని పడగొట్టుట కొరకు కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. వీరి జీవనాభివృద్ధి అడ్డుపడిన వీరి జీవన విధానం అడ్డుపడేటప్పటికీ కొన్ని సమస్యలు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా వీరు ముందుకెళ్ళడంలో గొప్ప మేధస్సు కలిగి ఉంటారు, శక్తివంతమైన. నేను చెప్పి ఉన్నాను కదా, రవి గనక సింహలగ్నంలో పుట్టి ఉంటే గనక మంచి శక్తివంతమైనవారు. ఎంత ఆలోచన చేస్తారంటే తల్లి, ముందు చూపును పసిగడతారు. ఈ రోడ్డును వెళ్తే ప్రమాదం వస్తుంది అని అంతా పసిగట్టగలరు. మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాలి, ఎక్కడ పెడితే వీరికి లాభం ఉంటుంది అనేది వీరి దగ్గర చూసి నేర్చుకోవడంలో గొప్ప సుప్రసిద్ధ విషయం. అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఇక్కడ పుట్టినవారు ఆదివారం. ఇక్కడ వీటిల్లో కొన్నిట్లో కూడా కొన్ని స్త్రీలకు కూడా అనుభవింపబడుతుంటాయి. ప్రత్యేకించి ఇవన్నీ గురువుగారు శాస్త్రి గారు కేవలం మగవాళ్ళకని కాదు, కొన్ని విషయాలు కూడా స్త్రీలకు కూడా ఆపాదింపబడుతుంటాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ఎలా, ఎంత జిజ్ఞాసతో ఉండాలి అనేది ఆదివారం వారం చూసి మనము చాలా నేర్చుకోవచ్చు. అది అలాగే ప్రత్యేకించి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది? మంచి ప్రశ్న. ఆదివారం నాడు పుట్టినటువంటి స్త్రీలు చాలా చురుకుదనంగా పనిచేస్తారు. వీరికి బాగా గమనించవచ్చు. నేను చెప్పాను కదా, కళారంగంలో మగవారికి అన్నాను. మరి అక్కడ మగవాళ్ళు కళారంగంలో ఉంటే ఆదివారం నాడు పుట్టిన ఆదివారం ఈ ఆడవారు ఇంట్లో ఆ వంట ఇల్లుని ఎంత చక్కగా పెడతారంటే, కొత్త కప్పు కొనుక్కొని వస్తే సాసలు అంత చాకచక్యంగా మెరుస్తుంది కదా, అంత ఇల్లుని అలంకారంగా తీర్చిదిద్దుతారు. వీరికి అలంకారం అంటే చాలా ఇష్టం. వారిని కానీ వారి పిల్లల్ని తయారు చేయడంలో కూడా వీరు ఆదివారం పుట్టినటువంటి ఆడవారు చాలా గొప్పగా శిల్పిగా చిక్కిదిద్దుతారు. ఒక బొమ్మ మంచి శిల్పిగా చిక్కితే ఎంత అందంగా ఉంటుందో ఇల్లుని అంత శుభ్రంగా ఉంచుతారు. వస్త్రాల విషయంలో కావచ్చు, వాళ్ళు వేసుకునేటువంటి పరుపులు కానివ్వండి, మంచాలు కానివ్వండి, ఏదైనా కూడా ఒక ఎంత పాతదైనా కూడా వాటిని చెక్కడంలో బ్రహ్మాండంగా ఉంటారు. వీరికి నైపుణ్యత ఉంటుంది. ఇక్కడ ఆదివారం నాడు పుట్టినటువంటి ఆడవారు కనుక సింహలగ్నంలో పుడితే ఐఏఎస్ రంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఐపీఎస్లో మనం చూసాం. సరే, సభాముఖంగా కొన్ని మనం పేర్లు ఎందుకు ప్రస్తావించాలి, కానీ ఆదివారం నాడు పుట్టినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కొన్ని రంగాలలో వారి పేరు చెప్తే నమస్కారం చేస్తారు. అంత గొప్ప శక్తి ఆదివారం ఉంటుంది. అందున సింహలగ్నంలో పుట్టి గనక మేషంలో రవి ఉచ్చస్థితిలో ఉండి శుక్రుడు గనక ఆ మీనంలో గనక ఉచ్చస్థితిలో ఉంటే అసలు వారు ఎంతటి అంటే ఏ స్థాయిలోనైనా కూడా దేశాన్ని శాసించే స్థాయిలో కూడా ఉండగలుగుతారు. అంత గొప్ప శక్తి ఆదివారానికి ఉంది, ఆరోగ్య కారకత్వానికి ఉంది. కాకపోతే వీళ్ళల్లో మనం ఇందాక పురుషుల్లో కొంత జీవన విధానానికి ఇబ్బంది అని చెప్పాం కదా, ఆదివారం నాడు పుట్టినటువంటి ఆడవారికి కొన్ని విషయాలు తీసుకుంటే తొందరగా అలసత్వం వస్తుంది. అంటే బాగా కష్టపడడం వల్ల అలసట అవ్వచ్చు, కొంత ఆరోగ్యం మీద దృష్టి పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం నాడు పుట్టినటువంటి ఆడవారు ఎవరైనా కూడా వీలున్నంత వరకు ఆ రోజు నువ్వుల నూనెతోటి
వీరికి అసలు గొప్ప ఆరోగ్యపరంగా అభివృద్ధి రావాలంటే కనుక నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వీరికి అలవాటు అవుతుంది కనుక మంచి ఫలితాలు ఉంటాయి తల్లి. అలాగే వీరు శుభ ఫలితాల కోసం చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? మంచిదమ్మా. ఈ ఆదివారం నాడు పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా వీరు ఏ రంగంలో రాణించాలనుకుంటారో మొట్టమొదటిగా చూసుకోవాలి, మనం ఫస్ట్గా చూసుకోవాలి. అలాగే మీరు ఏ రంగం ఎంచుకుంటున్నారు, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, క్రీడా రంగమా, వీరు ఒక్కొక్కరికి ఒక్కో రంగం. అది మన జాతకంలో కూడా మనం రాశి పరంగా చెప్పవచ్చు, ఒక్కోసారి లగ్న పరంగా చూస్తే. సో ఉదాహరణకి వీళ్ళు తులా లగ్నంలో పుట్టారనుకోండి, ఆదివారం రోజున వీరు కళల రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు, అప్పుడు శుక్రారాధన చేయాలి. మనం ఓవరాల్గా చూస్తే కనుక ఆదివారం నాడు పుట్టినటువంటి ఎవరైనా కూడా సూర్య ఆరాధన చేయడం చాలా విశేషం. ఆదిత్య హృదయం ఉంటుంది కదమ్మా, ఆదిత్య హృదయాన్ని చదివినా సూర్యాష్టకం పఠించినా కూడా చాలా విశేషమ్మ. ఇంకొకటమ్మా గొప్పదనం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆదివారం నాడు పుట్టినటువంటి ఎవరైనా కూడా ఇది మీరు చెయ్యండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్త్రీతైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేదినే, ఆ రోజు మధ్య మాంసాలకి ఆదివారం రోజు వృద్ధిలోకి రావాలని కోరుకునే వారు ఎవరైనా కూడా, మంచి భవిష్యత్తు కావాలి, మంచి ఉద్యోగంగా స్థిరపడాలి, మంచి ఐశ్వర్యం కావాలని కోరుకునే వారు ఎవరైనా కూడా మధ్య మాంసాలకు దూరంగా ఉండి ఆ రోజు మీరు ప్రాతకాలం అంటే సూర్యోదయాత్ పూర్వమే మీరు లేచి ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ఏమనుకోవాలి, ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. వాటితో పాటు ఒక శ్లోకం కూడా చదువుకోవచ్చమా, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. మరొక్క మారు శ్లోకం మన ప్రేక్షకుల కొరకు, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఈ శ్లోకాన్ని కనుక మీరు ఆదివారం నాడు పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చదువుకుంటే మంచి గుర్తింపు ఉంటుంది. మీరు చేసే ప్రతి రంగంలో గొప్ప విజయం సాధించాలని ఆ జగన్మాత పాదపద్మాకు త్రికరణ శుద్ధిగా సాష్టాంజలి పద్ధపు నమస్కారం చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. మొత్తంగా ఆదివారం నాడు పుట్టిన స్త్రీ పురుషులు వారికి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారు పఠించవలసిన శ్లోకం గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.